ప్రతి క్యారెక్టర్లను ఆయన సొరకాయ ప్రవేశం చేసి ఎంతో ఇదేవాడు. ఆయన నేను తొలిముద్దు అనే సినిమా నుంచి మా ప్రయాణం, నేను ఒక నటుడిగా కాకుండా వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్గా, నన్ను తమ్ముడిగా చూసేవాడు. అసలు నటుడు అనేవాడు నవరసాలు పోషించడం చాలా కష్టం. కానీ ఈయన నవరసాలు పోషించి మెప్పు పొంది పద్మశ్రీ బిరుదు తీసుకుని, ఆయన ప్రతి నటుడికి ఒక బాధ ఉంటుంది కానీ తండ్రిగా ఎదిగిన కొడుకు పోయిన బాధని గుండెల్లో పెట్టుకుని ఆయన పాత్రలు న్యాయం చేకూర్చి కుటుంబం కోసం చాలా కష్టపడ్డాడు. అయితే ఈరోజు ఆయన ప్రతి వారానికి ఒకసారైనా నాకు ఫోన్ చేసి రే రాజు రా అంటే వెళ్ళి మాట్లాడేవాడిని. కానీ ఈ రాజు వీడే ఆయన ఇంతవరకు కాపాడింది ఈయనే. సో దేవుడు తీసుకెళ్ళిపోయాడు అనుకోండి. కానీ చిత్ర పరిశ్రమకే తీరని లోటు. అటువంటి నటుడు అసలు ఇంక పుట్టడు. అలాగే అతనికంటే ఆయన పక్క ఆర్టిస్ట్ కూడా ఒరే ఇలా చెయ్యాలరా అలా చెయ్యాలరా, ఆ డైలాగ్ కొంచెం ఇక్కడ నొక్కాలరా అని చెప్పి అవన్నీ కూడా ఎంకరేజ్ చేసే మనస్తత్వం ఉన్న మంచి మనిషి. ఆయన ఆత్మకి శాంతి కలగాలని ఆ భగవంతుని ప్రార్థిస్తాను. వీడు నిజంగా అసిస్టెంట్ కాదు, రాజు. ఎవరు అంత ఇదిగా చూడరు, అంత ఇదిగా వీడు ఇంతవరకు ఆయన బతికానండి ఇవ్వాలండి. ఆయన నాకు ఎంత లేదని ఎవ్రీ మంత్ ఏదో టైంలో ఒకసారి ఆయనైనా కాల్ చేస్తారు, నేనైనా చేస్తాను. ప్రతి సంవత్సరం ఆయన బర్త్డేకి డెఫినెట్గా ఆయన దగ్గర ఉంటాను. అయితే ఈ జూలై 10th ఒకసారి నేను వరంగల్లో ఉండాల్సి వచ్చింది. ఆ రోజు ఆ ఒక్కరోజు రాలేకపోతే ఏంటి రావట్లేదని ఫోన్ చేశాడు. గురుగారు రాగానే కలుస్తాను అన్నాను. నేను ఇవాళ యాక్చువల్లీ ఆయన దగ్గర రావాలని అనుకుంటున్నాను. ఇంతలో ఈ సాడ్ న్యూస్ వచ్చింది. సో ఇప్పుడు ఆయన మాటలు ఇంకా క్లియర్గా గుర్తున్నాయి. ఆయన ఏంటంటే మాటలో ఒక కఠినత్వం కనిపిస్తుంది కానీ మనసు చాలా మంచిది. అంటే ఎటువంటి కల్మషం ఉండదు ఆయన మాటల్లో. ఏది మాట్లాడినా స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడే వ్యక్తి. అది మనం ఆయనలో ఉన్న బెస్ట్ క్వాలిటీగా పరిగణించాలి. 750, 770 సినిమాలు చేశారు, ఎమ్మెల్యేగా చేశారు. ఆయన పొందిన విజయాలు మామూలు కాదు. అది అటువంటి గొప్ప వ్యక్తి ఇండస్ట్రీలో ఉండదు. ఆ ఇండస్ట్రీలో మేము ఉన్నందుకు చాలా గర్వపడుతున్నాం. ఈ కోటా శ్రీనివాసరావు గారు ఫర్ ఎవర్ ఉండిపోతారు. ఒక అత్యంత సామాన్యుడు, ఒక బ్యాంక్ ఉద్యోగి నుంచి ఇంత ఎత్తుకు ఎదగడం అనేది చాలా తక్కువ మందికి సాధ్యమవుతుంది. సో కోటా శ్రీనివాసరావు గారు మనకి అత్యంత ఆత్మీయులు, మన కుటుంబంలాగా వ్యక్తి. అందరూ ఆఖరి ప్రతి మీడియా కూడా ఇంతమంది వచ్చారు అంటే అందరూ వాళ్ళ కుటుంబ సభ్యులు కోల్పోయినట్టు ఫీల్ అవుతున్నారు. అది గొప్ప లాస్ మనకు. అది అటువంటి లాస్ని ఎవరు రీప్లేస్ చేయలేరు. మహా గొప్ప నటులే. ఇట్స్ ఎ గ్రేట్ లాస్. వారికి ఆత్మకి శాంతి కలగాలని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం అండి. అంటే నేను హీరోయిన్గా ఉన్నప్పుడు కోట శ్రీనివాసరావు గారు నాకు తెలీదు. నా రీఎంట్రీలో మేమందరం కూడా ప్రశాంత్ కుటీర్ అని ఒక గెస్ట్ హౌస్లోనే అప్పట్లో ఉండేవాళ్ళము. ఒకరోజు నేను వాకింగ్కి వెళ్ళి వచ్చినప్పుడు ఆయన ఎదురుపడి పేరమ్మ గారేనా అన్నాడు. పేరమ్మ గారు అంటున్నారు ఏంటి, మీరెవరు అని అడిగాను. అప్పుడు నా పేరు కోట శ్రీనివాసరావు అమ్మ, నేను ఇటీవల కాలంలో వచ్చాను, మీరేమో హీరోయిన్గా ఒక వెలిగిన వ్యక్తి, ఏ రోజు మీరు నాతో యాక్ట్ చేస్తారు, ఇప్పుడు ఏ సినిమా షూటింగ్కి వచ్చారు అని అడిగారు. తప్పకుండా వర్క్ చేస్తామండి మనము అన్నాను. అంటే అప్పుడు ఆయన అసలు నాకు పరిచయం లేదు. ఆ తర్వాత మొట్టమొదటి సినిమా పెళ్ళాం చాటు మొగుళ్ళోని ఆయనతో నటించడం జరిగింది. ఆ తర్వాత దాదాపు 20 నుంచి 30 చిత్రాలు ఆయనకి నేను ఇద్దరం పేరుగా కుటుంబ శంకర్ దగ్గర నుంచి ఎన్నో సినిమాలు, సోగ్గాడు సినిమా దగ్గర నుంచి అన్నీ మేము చేయడం జరిగింది. నటుడిగా నేను చెప్పవసరం లేదు, 700 పైగా ఆయన సినిమాలు, ఆయన చెయ్యని క్యారెక్టర్స్ లేవు. ఎన్ని రకాలు, ఇటు బాధ, సెంటిమెంటు, కామెడీ, విలను, అసలు ఆయన అన్ని కోణాలు కూడా మనం అందరము చూసాము. ఒక ఉన్నతమైన ఒక గొప్ప నటుడు ఆయన. నటుడే కాదు, వ్యక్తిగతంగా మీరు చూసుకున్నారంటే చిన్న పెద్ద అని తేడా లేకుండా ప్రతి ఒక్కరికి ఆయన గౌరవం ఇచ్చే ఒక గొప్ప మనస్తత్వం ఉన్న వ్యక్తి.
ఆయనలో మార్పు మేము ఎప్పుడు చూసాము అంటే ఆయన బిడ్డని ఎప్పుడైతే ఆయన కోల్పోయారో అప్పటి నుంచి అంతకు ముందున్న వ్యక్తిని మేము చూడలేదు. ఆ బిడ్డ కోల్పోయాక ఎంతో ప్రతిసారి కనిపించినప్పుడు ప్రతిసారి మాట్లాడినప్పుడు ఆయన మాట ప్రతి ఒక్కటి డిప్రెషన్లో ఉన్నట్టు అనిపించింది మాకు. ఆ ఒక్కటి ఆయనకి తీరని లోటు, ఆ బాధ మాత్రం ఆయన వెన్నంటుతూనే ఉంది. మేమందరూ ఎంత మనం ఓదార్చలేము. అది ఏంటంటే ఓదారిస్తే తీరే బాధ కాదు. 2 months బ్యాక్ నేను, బాబు మోహన్ గారు, కోటా గారు మేము ఒక ఫంక్షన్లో కలిసినప్పుడు కూడా ఏవి హీరోయిన్ ఎలా ఉన్నావు, బాగున్నావా, బిజీగా ఉన్నావా అని చాలా ప్రేమగా గౌరవంగా పలకరించారు. అదే ఆఖరి చూపు నేను ఆయనతో మాట్లాడడం. ఈరోజు ఉదయమే ఈ న్యూస్ విన్న వెంటనే చాలా బాధ అనిపించింది నాకు. నిద్దట్లోనే ఆయన పోయారని తెలుసుకున్నాము. ఆయన ఆత్మకి శాంతి కలిగించాలని, ఇలాగే ఇందాక ఈయన అన్నట్టు మీరందరూ వచ్చారు అని అంటే ఆయన్ని మీరందరూ ఎంత అభిమానిస్తున్నారు, ఎంతమంది అభిమానులు ఆయనకున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఆయన ఆత్మకి శాంతి కలగాలని కోరుకోండి. ఆయన ఎక్కడున్నా ఎప్పుడు అందరినీ నవ్విస్తూ ఉండాలి. ఆయన నవ్విస్తూనే ఉంటారు, చిరకాలం ఉండిపోతారు. వారి కుటుంబ సభ్యులకు కూడా ఆ భగవంతుడు ధైర్యాన్ని, శక్తిని ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.